ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా అన్నది సూసైడల్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే ఈ నొప్పి భరించలేక కొంతమంది సూసైడ్లు కూడా చేసుకుంటారు. దీనికి ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న మేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్. బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ నరము ఆ రక్తనాళము ఏదైతే కలిసి ఉన్నాయో దాన్ని డివైడ్ చేసి మధ్యలో ఒక ప్యాచ్ పెడతారు. ఇది చాలా పెద్ద సర్జరీ. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్ రిస్క్ ఉంటుంది, కాంప్లికేషన్స్, పారాలిసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్లోగా ఆ సర్జరీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంకొక ట్రీట్మెంట్ చిన్న ఇంజెక్షన్తోనే ఇంకో ట్రీట్మెంట్ వచ్చింది. ఆ ట్రీట్మెంట్ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. ఆ నరం ఏదైతే బ్రెయిన్లో ఎక్కడి నుంచి అయితే ఆ సిగ్నల్స్ వస్తున్నాయో అక్కడికి ఈ పెదవి పక్క నుంచి చిన్న ఇంజెక్షన్ పంపించి, మన దగ్గర చాలా సోఫిస్టికేటెడ్ మిషన్స్ ఉంటాయి, స్కానింగ్ మిషన్స్. ఆ స్కాన్స్లో చూసి అక్కడికి వెళ్ళి ఆ నరం మీద వస్తున్న సిగ్నల్స్ని కంప్లీట్గా పర్మనెంట్గా స్టాప్ చేసే ట్రీట్మెంట్ ఒకటి వచ్చింది. దీన్నే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్ అంటాం. సో దీంతో కంప్లీట్గా ట్రైజెమినల్ న్యూరాలజియా నుంచి మీరు బయటపడచ్చు. నేను దగ్గరగా ఇపియాన్ హాస్పిటల్లో దగ్గరగా 1000 దగ్గర ట్రీట్మెంట్స్ ఇవి చేసాం. ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి ఇవి. 10,000 మందిలో ఒకరికి కూడా ఉండదు ఇది. సో ఇప్పటి వరకు నేను నా 20 years సర్వీస్లో దగ్గర 900 నుంచి 1000 కేసెస్ చేశాను. 95% సక్సెస్ రేట్ తోటి.